శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. ఈ కళ్యాణం చూసేలోపు నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ మాట వినడానికి ఎంత బాగుందో కదా. అలాగే కళ్యాణం చూడటానికి కూడా కన్నులు సరిపోలేదనుకోండి. అలాంటి కళ్యాణంలో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా స్వామివారి కళ్యాణం చేయడానికి కూర్చున్నాము. అలా అప్పుడప్పుడు అనుకోకుండా వచ్చేవి బాగుంటాయి కదా. అక్కడ మేమైతే మా అత్తగారి ఊర్లో చేసుకున్నాం అనమాట స్వామివారి ఈ కళ్యాణం. ఎప్పుడో మా పెళ్ళైన స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ కూర్చున్నాము కళ్యాణంలో. మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట కూర్చోవడము స్వామివారి కళ్యాణం. అలా అప్పుడప్పుడు అనుకోకుండా వచ్చే అదృష్టాలు బాగుంటాయి అంటారు కదా. నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. అక్కడ మా అత్తగారి ఊళ్ళో అయితే అమ్మవారి సూస్త్రాలు ఎవ్రీ ఇయర్ కళ్యాణం అయిపోయిన తర్వాత మా ఇంట్లోనే పెడతారనమాట. ఇయర్ మొత్తం అవి మా ఇంట్లోనే ఉంటాయి. అలా ఆ రోజు మార్నింగ్ పూట మనం ఎలా అయితే మన పెళ్ళి చేసుకుంటామో అలాగే ఊర్లో పెద్దవాళ్ళందరూ వచ్చేసేసి ఇంటికి వచ్చేసేసి పండు తాంబూలము అలా అన్నీ పెట్టుకొని సూస్త్రాలు అయితే మా ఇంటి నుంచి ఈ టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోతారనమాట. వీళ్ళు టెంపుల్కి వెళ్ళిపోయేలోపు అయ్యగారు అక్కడ మండపము అంతా బాగా రెడీ చేసేసారు. జనరల్గా మనందరికీ తెలిసిందేగా నవమి అంటే ఏం గుర్తొస్తుంది మనకి? పానకం వడపప్పు అంతే కదా. నాకు తెలిసి పానకం అనే ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు మ్యాక్సిమం. మన వాళ్ళు తెలిసిందేగా పానకం అంటే బాటిల్స్ తాగేస్తారనమాట. పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ స్టేజ్ దగ్గర. ముందు మాకన్నా కూడా మా పిల్లలు మా కజిన్ వాళ్ళ పిల్లలు అందరూ ఆ స్టేజ్ని ఆక్యుపై చేసేసి మొత్తం రెడీ చేశారనమాట స్టేజ్ దగ్గర. ఆ తర్వాత మా వాళ్ళైతే పానకం చేయడానికి బెల్లంనైతే ట్రెడిషనల్ పద్ధతిలో రోలులో వేసి బెల్లాన్ని దంచారనమాట. అలా దంచిన బెల్లాన్ని అప్పుడు పానకంలో కలిపేసేసారు. పిల్లలకైతే బాగా ఎంజాయ్ అనమాట ఇలాంటి పూజలు జరుగుతున్నప్పుడు కానీ అలాంటి. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రెండ్స్ని కలవటం కానీ ఆ స్టేజ్ మీద ఎక్కి గోల చేయడము మామూలు లేదు. అయితే పీటల మీద మేము అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళు 2 పైర్స్ కూర్చున్నాం అనమాట. ఇద్దరం కూర్చున్నాం అన్ఎక్స్పెక్టెడ్లీ. ఆ తర్వాత మొదట నాకైతే ఒక కొత్త విషయం తెలిసింది ఈ కళ్యాణంలో. ఏంటో చెప్పనా, అది అయ్యగారు చెప్పారనమాట. మనము పెళ్ళి నార్మల్గా ఫస్ట్ గోత్రాలతో స్టార్ట్ చేస్తాం కదా. అలాగే అప్పుడంట ఫస్ట్ జనక మహారాజు గారు పిల్లనిచ్చేది మేము కాబట్టి ఫస్ట్ మా గోత్రాలు చదవాలి, అబ్బాయి వాళ్ళది కాదు అని చెప్పి అన్నారంట వాళ్ళ అయ్యగారితో. అలా అప్పుడు అయ్యగారు గోత్రాలు చెప్పడం మొదలుపెట్టారంట. వాళ్ళ ముత్తాతల నుండి జనక మహారాజు గారి వరకు మొత్తము చదివారంట వాళ్ళ వంశుల పారంపర్యం మొత్తం పేర్లు. అలాగే ఆ తర్వాత దశరథ మహారాజు కూడా అయిపోయిన తర్వాత వాళ్ళ అయ్యగారు వైపు చూసి వాళ్ళు చదివారు మా చదవరా అన్నారంట. అప్పుడు వాళ్ళ అయ్యగారు కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి మళ్ళీ దశరథ మహారాజు గారి వరకు మొత్తం సంపూర్ణంగా చదివారంట. అలా గోత్రనామాలు చదివేసిన తర్వాత జనక మహారాజు గారు మళ్ళీ కూతురికి కన్యాదానం చేయాలి కదా కన్న తండ్రి. అలా చేసేటప్పుడు నా కూతురు మళ్ళీ నా పుట్టింటికి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండాలి అనే మాటతో ఆయన తన కూతురికి కన్యాదానం చేశారంట. ఎంత బాగా చెప్పారో చూడండి. ఎందుకంటే తండ్రి ఎప్పుడైనా సరే కూతురికి ఆ ప్రేమ చూపిస్తూ ఉంటాడు కదా. జనక మహారాజు గారు కూడా సేమ్ అదే రీతిలో నా కూతురు నా ఇంటికి వస్తూ పోతూ ఉండాలి అనే మాటతో కన్యాదానం చేశారు అంటే కదా. ఆ రోజుతో మన సీతారాములు ఒక్కటైపోయారనమాట. ఎప్పుడైనా మనం వింటూ ఉన్నాం కదా, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా రాముడికి సీతలాగా సీతకి రాముడిలాగా ఎప్పుడు తోడుండాలని చెప్పేసేసి మనకేంటంటే ఎవరైనా సరే ఆదర్శ దంపతులు అంటే సీతారాములనే చెప్తారు మన పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే. ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా సీత రాముడిని ఎప్పుడూ విడవలేదనమాట. లంకలో ఉన్నా అలా ఉన్నా ఎప్పుడు రాముడినే తలుచుకుంటూ తన లైఫ్ మొత్తం ఆ లంకలో గడిపినా కూడా రాముడు ఒక మాట అనలేదు, ఎప్పుడు ఇది చేయలేదనమాట. సో అందుకని మనం ఎప్పుడు సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పేసేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా మనకి. అలా మొదలైన కళ్యాణం ఎటువంటి నిర్విఘ్నం లేకుండా ముల్లోకాలు ఆదర్శంగా తీసుకునేలాగా సీతారాముల కళ్యాణం అయితే చాలా మంచిగా జరిగింది. మా ఊర్లో కూడా అలాగే చాలా అంటే మంచిగా జరిగింది. సీతారాములకు ఎటువంటి నిర్విఘ్నం లేకుండా అందరూ మంచిగా కళ్యాణం చూసుకొని ప్రసాదాలు తీసేసుకొని భోజనాలు చేసేసి అక్కడి నుంచి మంచిగా వెళ్ళిపోయారనమాట. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మేము కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా కూర్చున్న ఈ కళ్యాణంలో ఎటువంటి నిర్విఘ్నం లేకుండా జరిగిందని. మళ్ళీ ఇంకొక అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.